ఇప్పుడు తమ్మునికి మధ్యలో ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆయన అన్నం తీసుకొస్తానని పోయిండు. హీరో అనేవాడు ఏంటంటే ప్రాణం ఉండి తీసుకొని రావాలి కదా, ఆడు చచ్చిపోయిండు. మరి ఏం చేసినావు నువ్వు? కాపాడడం అంటే ఏందన్నా, ఒక మనిషిని ప్రాణాన్ని తన ప్రాణాలకు తెగించి ప్రాణాన్ని కాపాడిండ్రా పోయి అంటాడు. అంటే వాని ప్రాణం పోకుండా మనం తీసుకురావడమే కదా. మరి సినిమాలు అది లేదా, నువ్వు అన్న సెంటిమెంట్ బ్రహ్మాండంగా పెట్టినావు, మరి వాడిని బతకకుండా తీసుకురాలి కదా. మోసం చేసినట్టు కూడా ఎక్కడ లేదు. అదే అందు గురించి మనం ఏం చెప్పలేమన్నా. నీ సినిమా ఫ్లాప్ అని చెప్తలేను, బతకాలి సినిమా బతకాలి. ఈ విజయ్ మంచి ఇట్టు కొట్టాలని నేనొక్కని ఇట్టు అంటే కాదు కదా. నేనొక్కని చెప్తామంత కాదు. నేనొక్కని 500 పెట్టి సినిమా పోగానే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అట్లేం లేదన్నా. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు లేరు. హెవీగా ఉంది మేడం. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. ఏ విలన్ అవుతుంది మేడం, ఏ విలన్ అవుతుంది? మలయాళం అవుతుంది, తమిళ అవుతుంది, ఇంకోటి అవుతుంది. కథలో మంచి ఉంటే అవుతుంది. ఇప్పుడు మొన్న కుబేర వచ్చింది మేడం, మన హీరో కాదు ఆయన, కానీ మన నాగార్జున తెలుగువాడు చేశాడు. ఆయన మన నాగార్జున మన తెలుగు వానికంటే 100 రెట్లు ఎక్కువ మనోనికి క్రియేట్ దక్కింది. ఎవరికి? ధనుష్కి. అవునా కదా? మనోడు కాదు అంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే మంచిని తప్పకుండా స్వీకరిస్తాం. అది ఏవి ఉంది మేడం. ఇప్పుడు సినిమా అనేది అందరికి నచ్చాలి, అందరికి నచ్చేలాగా బాగా మనం ఎట్లా చెప్పగలుగుతాం మేడం? ఇప్పుడు బాగా మనకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందంటే మొన్న అది వచ్చింది, మన పవన్ కళ్యాణ్ సినిమా చెప్పినాం. మనకు అనిపించాలి కదా ఫస్ట్. మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఏమైనా చెప్పగలుగుతాం. మనకే నమ్మకం లేదు కదా, అవునా కదా? ఇప్పుడు ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉంటే అవతల వానికి చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ బాగా వచ్చింది మేడం, నేను బిర్యానీ తిన్నా బాగుందని నాకు చెప్తే నేను నీకు చెప్తా, నేను బాగుందని చెప్పేసి. నాకే క్లారిటీ లేదు, నీకెట్లా చెప్తా నేను? నాకు క్లారిటీ లేదు, నీకు చెప్పినా నువ్వు పోతావు, తింటావు, నన్ను తిడతావు. కింగ్డమ్ చూసి వస్తున్నా. ద విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి గారి కింగ్డమ్. ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఏం చెప్పాలనుకున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి? తగలబెట్టేశారు బాక్స్ ఆఫీస్ని. విజయ్ దేవరకొండ గారు వెంకన్న స్వామి సాక్షిగా తగలబెట్టేశారు బాక్స్ ఆఫీస్ని. సినిమా అయితే అంత బాగుంది, నాకే కాదు జనాలకు కూడా అంతే బాగుంటుంది, అంతే నచ్చుతుంది కూడా. నాకైతే సినిమాలో ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, నెగిటివ్స్ ఏం కనిపించలేదు. అక్కడక్కడ మైన్యూట్ మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ అవి సినిమా లిబర్టీ. అది ఆ మైన్యూట్ మిస్టేక్స్ని మనం కథలో కలిపి సినిమాని నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఇది ఎందుకు చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో, ఎవరు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ అర్థమయ్యే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసేమో. పెయిడ్ రివ్యూవర్స్ చాలామంది వస్తున్నారు, పెయిడ్ రివ్యూస్ చాలామంది ఇస్తున్నారు. కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ ద విజయ్ దేవరకొండ గారికి మీకు స్టార్టింగ్ నుంచే ఆ నెగిటివిటీ ఉంది. అది నెగిటివిటీ కాదు, కుళ్ళు. మీరు ఎక్కడికో వెళ్ళి పూడుస్తారేమో అన్న కుళ్ళు. ఆ కుళ్ళు వల్లనే ఆ నెగిటివిటీ అంతా మాట్లాడుతున్నారు. నేనైతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకు ఒకటే చెప్తా, ఎస్పెషల్లీ ఖచ్చితంగా అనుకోవచ్చు. తక్కువ టైంలోనే కాదు, అనుకోకుండా వచ్చి అనుకోకుండా వెళ్ళిపోయాడు అని చాలామంది అనుకోవచ్చు. ఆయన అనుకోకుండా రాలేదు, అనుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోవలేదు. ఆయన కష్టపడే వచ్చారు, కష్టపడి సినిమాలు తీశారు. ఆయన కూడా ఫ్లాప్లు ఎదుర్కొన్నారు. లైగర్ లాంటి ఫ్లాప్ మనం అందరం చూసాం, జెన్యూన్ ఫ్లాప్, యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ సినిమా మాస్ కంబ్యాక్. ద విజయ్ దేవరకొండ గారి మాస్ కంబ్యాక్ ఈజ్ కింగ్డమ్. ఆ నెగిటివిటీని మీరంతా పక్కన పెట్టండి, ఆ పెయిడ్ రివ్యూలను పక్కన పెట్టండి. విజయ్ దేవరకొండ గారి మీద ఎంత కుళ్ళున్నా, మీరు ఎంత ట్రోల్ చేసినా, సినిమా మాత్రం ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకి నాగవంశీ గారు తీసుకొచ్చారు. జనాలకి అంతే ప్రేమతో మేము యాక్సెప్ట్ చేస్తాము, అంతే ప్రేమగా మాకు నచ్చుతుంది కూడా. సో ఆ నెగిటివిటీ అనేది మాత్రం మీరు పక్కన పెట్టండి. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు హిట్ కాదు, బాక్స్ ఆఫీస్ని తగలబెట్టే హిట్ కొట్టారు. వెంకన్న స్వామి సాక్షిగా, ఆయన మాటల ద్వారానే వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టే హిట్ కొట్టారు. అంత బాగుంది సినిమా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ బాలేదు అని నేనైతే చెప్పను.
నాకైతే అంత నచ్చింది. ఎస్పెషల్లీ సత్యదేవ్ గారి ఇంకా విజయ్ గారికి ఉన్న బ్రదర్హుడ్, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విజయ్కి అండ్ వెంకటేష్ గారు మీరు ఆల్రెడీ మీ తెలుగు స్పీచ్తో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. మీరు ప్రామిస్ చేసిన విధంగానే మీ యాక్టింగ్ నచ్చి మీకు క్లాప్స్ కొడుతున్నారు జనాల లోపల. మీరు తెలుగు ఆడియన్స్కి మనసుల్లో హత్తుకుపోయేలా యాక్టింగ్ చేశారు. ఇంకొక యాక్టర్ వేరే ఇండస్ట్రీ నుంచి వెంకటేష్ గారు మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాము. విజయ్ గారిని కూడా డామినేట్ చేయగలిగే యాక్టింగ్ ఆయనది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా ఉండింది. మ్యూజిక్ మా బక్కోడు అనే ప్రూవ్ చేసుకున్నాడు. మా బక్కోడే ఎప్పటికైనా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. మేబీ చిన్న నెగిటివ్స్ ఏదైతే ఉంటాయో అది ఇదే అని చెప్తాను నేను. మేబీ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ లేవేమో. ఎందుకు అంటే గౌతమ్ తిన్నూరి గారు ఎమోషనల్గా హ్యాండిల్ చేసే డైరెక్టర్. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ జనాలతో ట్రై చేశారు. అది 100% బాగా వర్కౌట్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ టు అనిరుద్. ఫస్ట్ వరకు చాలా బాగుందన్న. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లాట్గా వెళ్తున్న ఫీల్ వచ్చిందని, ఎక్కడ ఒక కంప్లీట్గా ఒక బ్లాక్ బాస్టర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఫస్ట్ హాఫ్లో చాలా లేపారు, ఎలివేషన్స్ చాలా బాగుపడ్డాయి, అవి చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే 2 parts అని ఒక తీసుకుంటున్నారో దానివల్ల కంప్లీట్గా సెకండ్ హాఫ్ మొత్తం కిల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే విజయ్ దేవరకొండ ఆయన అన్నట్టు ఆయన స్క్రిప్ట్ విషయంలో ఎంత మిస్టేక్ చేస్తున్నా ఆయన చెప్తున్నారు. అదేంటంటే నాని గారిని కానీ లేదంటే వేరే వాళ్ళని చూసి ఆయన కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాపర్ మూవీ తీస్తున్నప్పుడు కంప్లీట్గా ఒక 20 minutes ఒకసారి లేదంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి మంచి సీన్స్ పడేలా చూసుకోవాలి. ఇందులో సెకండ్ హాఫ్ అయితే దానివల్ల కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అయింది. కొన్ని హైలైట్ సీన్స్ అయితే కొంచెం పడింటే బాగుంటుంది అనిపించింది. లేదు మనం విజయ్ గారిది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆయన యాక్టింగ్ వైజ్ ఇంప్రూవ్మెంట్, ఆ ఇంప్రూవ్మెంట్ అయితే ప్రతి ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది. ఓపెనింగ్ సీన్ నుంచే మనకు కనిపిస్తుంది. బట్ ఏంటంటే స్టోరీ విషయంలో ఇంకొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే జెర్సీ తర్వాత మూవీ కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. అట్లీస్ట్ ఎలా అనిపించింది మీకు? ఏంటంటే ఇప్పుడు జెర్సీలో మనకి ఎవ్రీ 15 minutes 20 minutes ఒక మంచి ఎమోషన్ సీన్స్ పడతాయి. అలాంటి సీన్స్ అయితే ఇందులో కొంచెం సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. బట్ ఇంకొంచెం మంచిగా ఆ సీన్స్ తెచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కానీ ఒక స్క్రిప్ట్ విషయంలో నాని గారిని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. లేదు ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా అనుకుంటే నాని గారు ఎక్కడో ఉంటారు, ఈయన ఎక్కడో ఉంటారు. డెఫినెట్గా నాని ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చాలు. ఇప్పుడు వరకు టాలీవుడ్లో ఏ హీరో చేయలాంటి స్క్రిప్ట్ సెలక్షన్ ఆయన చేసుకుంటున్నాడు. ప్రతి డిఫరెంట్గా వెళ్తున్నాడు. డెఫినెట్గా ఉంటుంది, ఏదో రోజైతే వస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. ఈ మూవీకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి సరే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక ఫ్లాట్ స్టోరీ వల్ల మనం ఏదైతే ఫస్ట్ హాఫ్ చూసిన ఎలివేషన్ సీన్ సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. అండ్ అదొకటి. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ వరకు చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 parts వెళ్దామన్న ఒక ఇంటెన్షన్ ఉంటుందో ఆ ఇంటెన్షన్ కంప్లీట్గా కిల్ చేస్తుంది సెకండ్ పార్ట్ని. సో దానివల్ల ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు అంత ఎమోషనల్గా అయితే బయటకు రాదు. మనం ట్రైలర్లు చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సగం వరకు అది మెయింటైన్ చేస్తారు. కానీ ఈ 2 part అనేది పెట్టడం వల్ల కంప్లీట్గా కిల్ అయిపోయింది. ఆ ఎమోషన్ అయితే కిల్ అయిపోయింది. చాలా బాగుంది. ఆయన వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా సత్యదేవ్ గారి యాక్టింగ్ అయినా సరే వాటి వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్ వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి.